మనం బలలో పాలు పొందే ముందు వాక్యం విని మనల్ని దిద్దుకొని సరి చేసుకొని బలలో పాలు పొందుటకు సిద్ధపడినట్లు వాక్యం వింది. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం. ముందుగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం అందరం కలిసి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. అట్లాగే అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం అందరం కలిసి చదువుకుందాం. తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. ప్రేమగల పరలోకమందున్న మా తండ్రి, యేసు ప్రభు వారి సర్వశక్తి కలిగిన నామములో మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మునుపు అవిధేయుడనైనా ప్రభువా, అవివేకినైన నన్ను, అసహ్యుడనైన నన్ను మీరు ప్రేమించి ప్రభువా, మీరు నా ఎడల కలిగి ఉన్న మీ ప్రేమ ఎంతో గొప్పది. మనిషినైన నన్ను మీరు ప్రేమించినారు, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అంతేకాదు ప్రభువా, మీరు నా ఎడల మీరు చూపిన దయ ఎంతో గొప్పది నాయన. అబద్ధం ఆడనేరని దేవుడవు, నిత్య జీవం ఇస్తానని వాగ్దానం ఇచ్చి నీ కుమారుడైన యేసు ప్రభు వారి కల్వరి శిలువ బలియాగము ద్వారా నన్ను కడిగి పవిత్రపరిచి సత్క్రియల యందు ఆసక్తి కలిగిన ప్రజల సమూహంలో చేర్చి నీ సొత్తైన ప్రజలుగా చేసుకున్నందుకు వందనాలు ప్రభువా. ఇంత గొప్ప మీ పరలోకపు ప్రణాళికలో మీరు నన్ను ఉంచినారు. అయితే మీ శరీరాన్ని, రక్తాన్ని కూడా ప్రభువా తిని త్రాగే ధన్యతను మీరు నాకు ఇచ్చినారు. స్తోత్రం చెల్లిస్తున్నాను. అయితే ప్రభువా, యోగ్యముగా మీరు కోరుకున్న రీతిలో మీకు ఇష్టమైన జీవితం బ్రతుకుతూ ప్రభువా పరిశుద్ధంగా ఇందులో పాలు పొందాలని మీరెంతో ఆశించే దేవుడు, మమ్మల్ని హెచ్చరించే దేవుడు ప్రభువా. ఈ సమయంలో నీ వాక్యము ద్వారా మా హృదయాలను సరిచేయండి, బాగు చేయండి, సరిదిద్దండి, క్షమించండి ప్రభువా. ఒప్పుకొనున్నట్లుగా మా హృదయములను మీ వైపు తిప్పుకొనుమని ప్రార్థన చేస్తున్నాం. కృతజ్ఞత వందనములు చెల్లిస్తూ మీ ఆత్మ సహాయమును ప్రభువా అనుగ్రహించండి. నన్ను పూర్తిగా మీ సిలువ చాటును మరుగుపరిచి మాట్లాడవలసిందిగా కోరుకుంటూ, ఈ సమయం మీది, సంఘము మీది, ప్రజలు నీ వారు, మేమందరము నీ వారము, నీకే సర్వమహిమ ఆపాదిస్తూ యేసు ప్రభు వారి సర్వశక్తి కలిగిన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ప్రభు యొక్క శరీరంలో, ఆయన యొక్క రక్తంలో పాలు పొందేటటువంటి సమయం ఇది. యేసు ప్రభు యొక్క శరీరం ఇప్పటికీ సజీవంగానే, రక్తం కూడా సజీవంగానే ఉంది. అది మనలో కార్యసాధకం చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు కూడా మనం ఇందులో పొందుతాం. చిన్న ముక్క తీసుకొని మనం తింటాము. ఒక ద్రాక్షారసం ఒక చిన్న గ్లాసులో ఇస్తారు, తాగుతాం. ఇది ప్రతి వారం జరిగే పని, తెలియందేం కాదు, అందరికీ తెలిసిందే. అయితే ఇది భౌతికంగా జరిగే చిన్న పని. దీని ద్వారా మన ఆత్మలలో, మన ఆత్మీయ జీవితంలో దేవుడు ఏం జరగాలని ఆశిస్తాడో అది జరగకపోతే చాలా బాధపడతాడు దేవుడు. మన నుండి ఏం ఆశిస్తాడో అది దొరక్కపోతే చాలా బాధపడతాడు దేవుడు. మనల్ని కొనుక్కున్నది, మనల్ని రక్షించింది, పవిత్రపరచుకుంది, ఇంకా చెప్పాలంటే విమోచించింది, సత్క్రియల యందు ఆసక్తి కలిగిన నా ప్రజలు మీరు, నా సొత్తైన ప్రజలు మీరు అని దేవుడు చెప్పింది. ఆయనకు ఒక అనాది సంకల్పం ఉంది, ఒక గొప్ప ప్రణాళిక ఉంది. అది జరగాలని ఆశిస్తాడు ఆయన. అది ఈ భూమి మీద మనం బ్రతికే కాలంలో దేవుడు కోరుకున్నటువంటి లక్షణాలని, ఏ విధానంలో మనం బ్రతకాలి అని దేవుడు ఆశిస్తాడో ఆ పద్ధతిలో మనం బ్రతికితే అప్పుడు ఈ భూమి మీద మనం
మాదిరిగా దేవునికి ఇష్టమైన ప్రజలుగా మన జీవితం ఉంటుంది. వచ్చే తరాలు లేదా మనతో పాటు నివసిస్తున్న ప్రజల్ని కూడా దేవుని యొక్క ప్రేమలోకి లోతుగా మనం నడిపించే వాళ్ళంగా ఉంటాం. అలా కాకుండా ఒక నిర్లక్ష్యమో లేకపోతే నిరాసక్తత లేదా ఎప్పుడు జరిగేదే అనే ఒక రకమైన చిన్న చూపు, ఇవి మనలో ఎక్కడ ప్రవేశించినా తప్పనిసరిగా అవి శత్రువు యొక్క ఆలోచనలే, దేవునివైతే ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఈ ప్రాథమిక సంగతి మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ప్రభువా, నీ శరీరంలో పాలు పొందుతున్న నేను నీ వలె మారకపోతే నా జీవితం ఎందుకు? నీ రక్తం తాగుతున్న నేను నీ వలె బ్రతకపోతే లేదా నీలాగా జీవించకపోతే, నీ సమరూపంలోనికి నేను మార్చబడకపోతే ఇందులో పాలు పొంది నిష్ప్రయోజనం. ఇంకా చెప్పాలంటే దేవుని యొక్క తీర్పులోనికి తెచ్చుకుంటాం మనల్ని మనమే. చెప్పాడు, ఇది శరీరము, ప్రభు శరీరం, రక్తం అని తిని త్రాగేవాడు వివేచించాలి, విమర్శించుకోవాలి, ఆలోచించి ఇందులో చేయాలి. ఎట్లా పడితే అట్లా అయోగ్యంగా పాలు పొందితే శిక్షార్హులు అని. అది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకొని ఇందులో పాలు పొందాలి. సరే, తనకు ప్రియమైనటువంటి కుమారుడు లేదా శిష్యుడు, తన జతపని వాడైన తీతుకు పౌలు పత్రిక రాస్తూ రాసింది 3 అధ్యాయాలే అయినప్పటికీ దేవుని గురించి గొప్ప సంగతులు రాశాడు. మునుపు మనం ఎలాంటి వాళ్ళమో, మనకున్న చెడు లక్షణాలన్నిటినీ కూడా క్లుప్తంగా తెలియపరిచాడు. ఇప్పుడు సంఘాన్ని గురించి రాస్తున్నాడు. సంఘం ఎలా ఉండాలి, సంఘములో ప్రజలు ఎలా ఉండాలి, సంఘములో పెద్దలైన వారు ఎలా ఉండాలి, వృద్ధులు ఎలా ఉండాలి, వృద్ధ స్త్రీలు ఎలా ఉండాలి, యవన స్త్రీలు ఎలా ఉండాలి, యవన పురుషులు ఎలా ఉండాలి, యజమానులు ఎలా ఉండాలి, దాసులు ఎలా ఉండాలి. ఒక్కొక్క వచనం చదువుకుంటూ వెళ్తే వీటన్నిటినీ చాలా వివరంగా, చాలా గొప్ప గొప్ప లక్షణాలు ఇవి ఉండాలి, వీళ్ళు ఇలా ఉండాలి, అంతే. ఈ క్వాలిటీస్ ఉన్న వాళ్ళే, ఈ లక్షణాలు కలిగి ఉన్న వాళ్ళే సో అండ్ సో డాష్, పెద్ద అయినా చిన్న అయినా లేదా ఏ వ్యక్తి అయినా సరే ఇలా ఉంటే తప్ప సంఘములో దేవుడు ఇష్టపడడు. క్లుప్తంగా చెప్పిన చాలా బలమైనటువంటి శక్తివంతమైనటువంటి విషయాల్ని తీతుకు రాస్తూ చెప్పాడు. ఆయన వెంట పెట్టుకొని వెళ్తున్న ప్రయాణంలో ఒక ఊరు వచ్చింది. ప్రతి పట్టణంలో పెద్దల్ని నియమించే పనిని తీతుకు అప్పగించాడు. ఇక్కడ క్రేతు అనే పట్టణంలో వదిలేసి వెళ్ళిపోయాడు. నిన్ను అక్కడ వదిలేసి వచ్చింది ఎందుకు అంటే, నీకు ఒక పని అప్పగించా, ఆ పని నువ్వు చెయ్యాలి. ఏంటి ఆ పని అంటే, అక్కడ ప్రతి పట్టణంలో పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని అని అన్నాడు. ముందు ఎలా ఉన్నాయి పరిస్థితులు, ఎలా ఉన్నాయి? ఒక మాట చదువుదాం. 5వ వచనం మొదటి భాగం. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం, చదవండి చాలు, నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది. అరే, ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది తెలుసా ప్రియులారా. తీతుకు సంఘములో ఉన్న లోపాలను దిద్దే అంత గొప్ప ఆత్మీయ స్థాయికి వచ్చాడు. అది పౌలు అతన్ని తీర్చిదిద్దినటువంటి విధానం. తీతుకు నేను నీకు ఆజ్ఞాపించా, చాలా సంగతులు నేను నీకు నేర్పించాను, చాలా విషయాలు నేను నీకు ఆజ్ఞాపించాను. అలా ఆజ్ఞాపించిన ప్రకారం, అలా చెప్పిన ప్రకారం నువ్వేం చేయాలి అంటే లోపముగా ఉన్న వాటిని దిద్ది. ఇవాళ సంఘములో ఎలాంటి వాళ్ళు కావాలంటే లోపాలను వెతికే వాళ్ళు కాదు, ఎత్తి చూపించే వాళ్ళు కాదు, ఏమి విమర్శించే వాళ్ళు కాదు, వాటిని సరిదిద్దే వాళ్ళు కావాలి, సరిదిద్దించుకునేవారు కావాలి. టీచర్కి ఒక పని, పరీక్ష రాసిన తర్వాత పిల్లల పేపర్లు అన్నీ ఏం చేస్తారండి? దిద్దుతారు. అందులో రైట్ ఉన్న దానికి మార్క్ వేస్తాడు, తప్పు ఉన్న దానికి ఇంటూ కొడతారు, లేకపోతే రెడ్ మార్క్ రౌండ్ అప్ చేస్తారు, తప్పుల్ని దిద్దుతారు. ఇదందరికీ తెలియని విషయం, కొత్తదేం కాదు, తెలియని అంతకంటే కాదు. మరి సంఘంలో ఉండే లోపాలను ఎవరు దిద్దాలి? అందరికీ చాలా ఇష్టం ఎదుటి వాళ్ళ లోపాలను ఎత్తి చూపించడం అంటే, అబ్బో లేచి కూర్చుంటారు అంతా. ఇదిగా వాళ్ళ తప్పులు ఏంటో చెప్పమంటారా మమ్మల్ని? ఇంకంతే వరుసగా చెప్తారు. ఇది చెప్పడం కాదు సంతోషం, వాటిని దిద్దాలి. సంఘములో లోపముగా ఉన్న వాటిని
దిద్ది అన్నాడు, ఓ తీతు, నిన్ను క్రేతులో విడిచి వచ్చిన పనేంటో తెలుసా? నీకు ఒక పని ఉంది, చాలా లోపాలు ఉన్నాయి అక్కడ, వాటిని నువ్వు ఏం చేయాలి అని అంటే దిద్దాలి. దిద్దాలి అనేది ఒక పెద్ద బాధ్యత. లోపాన్ని సరిదిద్దడం అనేది ఒక పెద్ద బాధ్యత. అది కిరీటం కాదు. ఏమండి, లోపాలను ఎత్తి చూపడం కిరీటం కాదు, లేకపోతే పదే పదే చెప్పి తక్కువ చేయడం కిరీటం కాదు. లోపాలను సరిదిద్దడం చాలా గొప్ప బాధ్యత, లేదా గొప్ప పని. దేవుడు దాన్ని ఇష్టపడతాడు. మొదటే చదువుకున్నాం, ఎన్ని లోపాలు మనవి, ఎన్ని తప్పులు మనవి, అసలు ఎన్ని అవలక్షణాలు మనకున్నవి. వాటన్నిటినీ దేవుడు కనుక ఎత్తి చూపిస్తే ఒకరు నిలబడం ఇక్కడ కాదు, ఎక్కడ నిలబడం మనం. దేవుడు మనల్ని ప్రేమిస్తున్న కారణం చేత మన లోపాలను ఆయన వెతకడంలా. అయితే ఆయన రక్తం చేత కడిగి కొనుక్కొని మనల్ని సంఘంలో ఒక భాగంగా, ఒక శరీరంలో ఒక అవయవంగా చేర్చిన తరువాత వస్తాయి రాని, అయితే వాటిని చాలా సరిదిద్దుకోవాలి. 50వ కీర్తన 17వ వచనం, 50వ కీర్తన 17వ వచనం చదువుదాం. దిద్దుబాటు. ఇష్టమా అసహ్యమా? లోపములను సరిదిద్ది అన్నారు. ఏమండి, నువ్వు మనం ఎవరమైనా సరే దిద్దుకుందాం, దాన్ని దిద్దుబాటు అన్నారు. దిద్దుబాటు ఏమంటున్నాడు దేవుడు? చెప్పండి అక్కడ. దిద్దుబాటు నీకు, ఇప్పుడు దిద్దుబాటు నీకు ఏమనిపిస్తుంది? దేవుడే అంటున్న మాట, నేనన్నది కాదు. దిద్దుబాటు నీకు, ఆసాపు కీర్తన కదా 50వ అధ్యాయం 17వ వచనం చెప్పాడు చాలా వివరంగా. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు. ఇది మనం చేసే పని. తోసేస్తాం దేవుని మాటల్ని వెనక్కి. దిద్దుకోవడం ఇష్టం ఉండదు ఎవరికి. ఇదిగో నీకు ఈ లోపం ఉంది, సరిదిద్దుకోవాలి, దిద్దుకుంటే బాగుంటుంది. దిద్దుకోలేదనుకో తప్పు కరెక్షన్ చేస్తారు మాస్టర్. తప్పు, ఇది తప్పు అని తెలుసుకొని రైట్ నేర్చుకుంటాడు పిల్లోడు. ఇది దేవుని బడి, దేవుని పాఠశాల. ఇక్కడ చాలా లోపాలు ఉంటాయి. నాకు, నీకు, మనందరికీ చాలా లోపాలు ఉంటాయి, ప్రతి వ్యక్తికి. వాటన్నిటిని ఏం చేయాలంటే సరిదిద్దుకోవాలి. చాలా గొప్ప అవకాశం క్రైస్తవ విశ్వాసికి. ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో పక్కనోలే కాదు, నా లోపాలని నేనే సరిదిద్దుకునే గొప్ప సమయం దేవుడు నాకు ఇస్తాడు. నెక్స్ట్ వీక్ నేను కనపడాలంటే, లేదా వచ్చే వారం, లేదా నెక్స్ట్ ఈ సంవత్సరం అంతా మనం బ్రతికి ఉండాలంటే, ఎప్పటికప్పుడు మన జీవితం ఎలా ఉండాలంటే అనుక్షణము యుద్ధమే అన్నట్టుగా దినదిన గండం 100 ఏళ్ళ ఆయుష్ లాగా ఉండాలి. ప్రతిదినము సరి చేసుకోవాల్సిందే, ప్రతిదినము సరిదిద్దుకోవాల్సిందే, ప్రతిదినము మన లోపాలను దిద్దుకోవాల్సిందే. చేసుకుంటూ పోయినాం అనుకో, నెక్స్ట్ కొన్ని రోజుల్లోనే కనపడకపోవచ్చు. ఎప్పటికప్పుడు దిద్దుకుంటూ పోయినాం అనుకోండి, చాలా గొప్ప సంగతులు నేర్చుకొని దీర్ఘాయువు లేదా దీర్ఘాయుష్ ప్రభు ఇచ్చేటటువంటి నిత్య జీవం వైపుగా మన ప్రయాణం సాగుతుంది. తీతును నిన్ను క్రేతుల్లో వదిలొచ్చింది లోపాలను సరిదిద్దటానికి అని చెప్తూ, ఇప్పుడు లోపాలను సరిదిద్దే బాధ్యత ఎవరి నెత్తిన పెట్టాలి అది కూడా చెప్పాడు. ముందుకు చదువుకుంటే తెలుస్తుంది. చూడండి, తీతుకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ఎవడైనను నిందారహితుడు, ఏకపత్ని పురుషుడు, దుర్వ్యాపార విషయము నేరము మోపబడని వారు, అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడునై ఉన్న ఎడల అట్టి వానిని పెద్దగా. ఏమి ఇక్కడ వివరించక్కర్లేదండి. పెద్ద సంఘం ఇది. పెద్ద అంటే చెప్పాను ముందే బాధ్యత అని. లోపాలను సరిదిద్దే బాధ్యత ఎవరిని ఎత్తిన పెట్టారు? ఇక్కడ ఎవరిని ఎత్తిన పెట్టారు? పెద్దలను ఎత్తిన పెట్టారు. పెద్ద అనే వారిని ఎత్తిన పెట్టాడు ఈ బాధ్యతలన్నీ. వాళ్ళు ఎలా ఉండాలి? చాలా 5 లక్షణాలు చెప్పాడు. వీళ్ళు ఎలా ఉండాలి? నంబర్ 1, నిందారహితుడై ఉండాలి. సంఘములో లోపాలను సరిదిద్దే బాధ్యత కలిగిన పెద్ద యొక్క లక్షణం మొట్టమొదటిది ఎలా ఉండాలని చెప్పాడంటే నిందారహితుడై ఉండాలి. మన సహవాసంలో ఉన్న గొప్ప లక్షణం, సంఘములో పెద్దలని దేవుడు సేవకుల ద్వారానో లేదా ఆత్మీయత నెరిగిన వారి, బాధ్యతలు నెరిగిన వారి ద్వారానో నియమించబడినటువంటి పెద్దలు, చాలా ఇంకా చెప్పాలంటే బాధ్యత కలిగిన సహోదరులు అని అంటాం. వాళ్ళు ఎలా ఉండాలి అంటే నిందారహితులుగా ఉండాలి. వాళ్ళను నిందించాలంటే భయపడాలి మనం. నింద లేనటువంటి పెద్ద సంఘములో ఉంటే లోపాలను చాలా చక్కగా
సరిదిద్దగలరు. నేను చెప్పింది కాదు, అపోస్తలుడైన పౌలు తీతుకు మొదటి శతాబ్దంలోనే రాస్తూ ఆనాడు సంఘాలలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దే బాధ్యతని తీతు నెత్తిన పెట్టాడు. తీతు దాన్ని చాలా చక్కగా పెద్దలా ఇదిగో ఈ లక్షణాలు ఉన్న వాళ్ళని నియమించాలి, వారు లోపాలను సరిదిద్దుతారని చెప్పాడు. రెండవ మాట, ఏకపత్ని పురుషుడు అంటే ఒక్కరినే పెళ్లి చేసుకొని ఉండాలి. ఇద్దరు ముగ్గురిని కాదు, ధర్మశాస్త్రపు లక్షణాలు కాదు, ఇష్టం వచ్చినట్లు కాదు, ఇష్టానుసారంగా జీవించేది కాదు. ఏకపత్ని పురుషుడై ఉండాలి, ఒకే భార్య. తర్వాత దుర్వ్యాపారం విషయము నేరం మోపబడని వారు. దుర్వ్యాపారం అంటే చెడ్డ పనులు అని. చెడ్డ పనులు చేసి నేరం మోపించుకున్న వాడై ఉండకూడదు. ఫలానా నేరం చేశాడండి ఇతను, ఫలానా ఈ చెడ్డ పని చేశాడండి ఇతను, అట్లాంటి నేరం మోపించుకున్న వాడై ఉండకూడదు. నాలుగోది చెప్పాడు, అవిధేయుడు. ముందే చదువుకున్నాం, మునుపు మనం అవిధేయులము అని మొట్టమొదటి రెండో లక్షణం చెప్పాడు. మనం అవిధేయులమైన మనల్ని యేసు ప్రభు వారు కల్వరి శిలువలో తను తాను మరణానికి అప్పగించుకునడం ద్వారా ఆయన విధేయుడయ్యాడు దేవునికి. ఆ విధేయత ద్వారా మనకు వచ్చింది. ఈ విధేయత ఊరికే రాలేదు. ఇప్పుడు విధేయుడై ఉండాలి. నెక్స్ట్ లాస్ట్ చెప్పాడు, విశ్వాసులైన పిల్లలు గలవాడునై ఉన్న ఎడల అట్టి వానిని పెద్దగా నియమించవచ్చు అని చెప్పాడు. చూసారా, పెద్దలైన వారు ఇట్లాంటి శ్రేష్టమైన ఆత్మీయ లక్షణాలను కలిగి ఉంటే వారు సంఘములో ఉన్న లోపాలని చాలా చక్కగా సరిదిద్దుతారు. లోపాలను సృష్టించకూడదు, ఎత్తి చూపించకూడదు, తోసేయకూడదు, సరిదిద్దాలి. ప్రతి చోట లోపాలు ఉంటాయి. మన ఇల్లులాగే దేవుని సంఘం కూడా ఇంట్లో ఎట్లుంటుందో అస్తవ్యస్తంగా, అలాగే సంఘంలో కూడా మనుషులు రకరకాలుగా ఉంటారు. వారందరి బాధ్యతను నెత్తిన పెట్టుకోవాలి. అలా చేసిన వాళ్ళు చక్కగా లోపాలని సరిదిద్దుతారు. తీతు, నువ్వేం చేయాలంటే సంఘములో ఉండే లోపాలను సరిదిద్దే బాధ్యత నేను నెత్తిన పెడుతున్నా, నువ్వు ఎలా చేస్తావో చూస్తానని చెప్తూ ఉన్నాడు, ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు పౌలు తీతుకి. ప్రియులారా, మనం ఎవరమైనా సరే దేవుడు నిన్ను సంఘములో ఒక బాధ్యత వహించే సహోదరుడుగా లేదా పెద్దగా దేవుడు నియమిస్తే ఒక మాట నీ హృదయాన్ని ప్రశ్నించు, పరీక్షించుకో. ప్రభువా, నువ్వు అప్పగించిన ఈ బాధ్యతని నేను లోపాలను కరెక్ట్గా సరిదిద్దుతూ ఉన్నానా? ఏం చేస్తున్నా నేను? నువ్వు నాకు అప్పగించింది ఏంటి, నేను చేస్తున్నది ఏంటి? ఇంకో మాట కూడా చెప్పాడు. ఇంకొంచెం ముందుకెళ్దాం. అధ్యక్షుని గురించి, లేదా దేవుని గృహ నిర్వాహకుని వలె ఎలా అధ్యక్షుడు, గృహ నిర్వాహకుడు వీళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళకు ఉండే లక్షణాలను కూడా చెప్పాడు. అతడు స్వేచ్ఛాపరుడుగా ఉండకూడదు. ఇదిగా నాకెంత స్వేచ్ఛ ఉందో తెలుసా సంఘంలో, ఇష్టం వచ్చింది చేస్తా నేను, మీ ఇంట్లో చేసుకో, సంఘంలో చేయొద్దు. రెండవది ముక్కోపి. కొంతమందికి ఏదో వీళ్ళ ఆస్తంతా రాసిచ్చినట్లు ప్రతి ఒక్కరిని కోపంగా పలకరించేదే. ఎవరు చెప్పారు నీకు అలాగా? దేవుడు చెప్పాడా? దేవుడు ప్రేమస్వరూపి, దహించు అగ్ని కూడా, ఆయన కోపించు దేవుడు. నిజమే, ఎంత పాలనలో ఉండాలనో అంతే. ముక్కోపిగా ఉండకూడదు. దేవుడు ఒకవేళ నిన్ను అధ్యక్షుడిగానో లేదా గృహ నిర్వాహకుడిగానో నియమిస్తే నువ్వు ఇష్టం వచ్చినట్లు చేయడానికి కాదు, స్వేచ్ఛాపరుడిగా ఉండటానికి కాదు, ముక్కోపిగా ఉండటానికి అసలే కాదు. ఇంకేం చెప్పాడు? మద్యపాని. నేను చాలా మంచోడిని, రాత్రే తాగుతా, ఎవరికి తెలియకుండా తాగుతా, అసలు మూడో వ్యక్తి కనబడకుండా తాగుతా అనే వాళ్ళు చాలా మంది అయిపోయినారు. ఇప్పుడు బాగా దూరంగానో లేదా తెలియకుండానో ఈ తాగే వాళ్ళ సంఖ్య ఎక్కువైంది. ఇప్పుడు అది వరకు అక్కడికి వాళ్ళని చెప్పుకొని మనం సంబరపడే వాళ్ళము, వాళ్ళు అట్లుంటారు ఇట్లుంటారని ఇప్పుడు మనలో కూడా తయారయ్యారు కొంతమంది. ఏం చేద్దాం బ్రదర్, టెన్షన్ ఎక్కువ అయిపోయింది అందుకని తాగేస్తున్నానండి. తాగేస్తే టెన్షన్ తప్పిపోతుందా? తాగితే టెన్షన్ పోతుందా? ఎవరు చెప్పారు తాగమని? తాగుబోతులు దేవుని రాజ్యానికి వారసులు కానేరరు. అధ్యక్షుడా, తాగమని దేవుడు నేను చెప్పలా. చాలా మంది దొంగలు ఉన్నారు, తాగేవారు. నేను ఎంఏ చదువుకునే రోజుల్లో నా స్నేహితుడు ఒకసారి, ఒరే నువ్వు తాగరని నన్ను బలవంతం చేశాడు. ఒరే నిన్నైనా వదిలేస్తాను కానీ నా ప్రాణం పోయినా దీన్ని నేను తాకనని చెప్పాను. అతను నాలాగే లెక్చరర్గా పనిచేస్తూ ఉన్నాడు. బలవంతం, అరే నిజంగా నా ఫ్రెండ్ అయితే లేదా స్నేహితుడు అయితే తాగు అని.
చాలామంది మనల్ని ఇష్టం వచ్చినట్లుగా బలహీనపరిచే మాటలు మాట్లాడతారు. అయితే దేవుడు నిజంగా బలంగా మనలో ఉంటే దేవుని మాటకు వ్యతిరేకమైంది ఏది చేయాలన్నా భయం వస్తుంది. మొదట వణికిపోతాం. మద్యపాని, తాగేవాళ్ళు, నెక్స్ట్ ఏం చెప్పాడు, కొట్టువాడు, వీళ్ళు ఎక్కువ అయిపోయినారు నాయన, భయం వేస్తుంది. వల్ల ఊరికే కొట్టేవాళ్ళు, సంఘంలో ఉండే లోపాలు దిద్దండి బాబు అని అంటే కొట్టుకొని వస్తున్నారు. ఎందుకు కొట్టుకోవాలి? దేవుడు నిన్ను అధ్యక్షుడిగా నియమించింది కొట్టడానికా? దేవుడు చెప్పలేదే, కొట్టమని దేవుడు చెప్పలా. దేవుడు కొడతాడు. పగ తీర్చే నా పని, కొట్టేది నా పని, శిక్షించేది నా పని అని దేవుడు చెబితే దేవుడు చెప్పని పని నువ్వెందుకు చేయడం? కొట్టువాడు, నెక్స్ట్ ఏం చెప్పాడు, దుర్లాభమును అపేక్షించువాడు కాక. అలా ఉండకూడదు, అలాంటి వాడు కాకూడదు, కొట్టకూడదు. ఏం హక్కు ఉందని? కొంతమంది అంటే ముందు తరాల వాళ్ళు చాలా ప్రేమగా ఒక దెబ్బ కొట్టేవాళ్ళు, ఆ దెబ్బ ద్వారా గొప్ప క్షేమాన్ని కలిగించుకునే వాళ్ళు, దెబ్బతిన్నోళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, కక్ష చేత కొట్టుకునే వాళ్ళు, ఇసురుకునే వాళ్ళు, గాయపరుచుకునే వాళ్ళు, రకరకాలైన వాళ్ళు పెచ్చరిల్లిపోయినారు. భయము, బాధ కలుగుతుంది. లోకంలో కొట్టుకున్న వాళ్ళు నెమ్మది లేక దేవుని మందిరానికి వచ్చి సాష్టాంగపడి దేవుని సన్నిధిలో ఏడిస్తే, దేవుని అర్థం చేసుకోకుండా, దేవుని మాటలు హృదయంలోకి ఎక్కించుకోకుండా ఇష్టానుసారంగా అపార్థం చేసుకున్నటువంటి వారు ఇప్పుడు ఇట్లా తయారయ్యారు, కొట్టేవాళ్ళుగా. ఎంత బాధాకరమైన విషయాలు ఇవన్నీ. బాగా అర్థం చేసుకోవాలి. తర్వాత ఏం చెప్పాడు, దుర్లాభమును అపేక్షించువారు ఎక్కువైపోయినారు. ఇప్పుడు డబ్బు, దుర్లాభము, దుర అంటే చెడ్డ, లాభం అంటే ప్రాఫిట్ అన్నమాట. చెడ్డ మార్గాల్లో డబ్బులు నాశించే వాళ్ళు ఎక్కువైనారు మన సహవాసాల్లో. ఇప్పుడు ఇక్కడ ఉందో లేదో నాకు తెలియదు, కానీ చాలా చోట్లలో మనం చెప్పుకునే ప్రధాన స్థలాల్లో ఈ దుర్లాభాలు ఎక్కువైపోయినాయి. అపేక్షించేవారు ఎక్కువైపోయినారు, ఆశించేవారు ఎక్కువైపోయినారు, ఇచ్చేవాళ్ళు కూడా ఎక్కువైపోయినారు. ఆత్మ నడిపింపుతో దేవుని సేవకులు ఇక్కడ నుంచి ఇంకో చోటుకో లేదా ఇంకో చోటు నుంచి మరో చోటుకో మాట చేత ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎక్కడా పేపర్ ఉండదు, ఎక్కడా మాట ఉండదు. చివరిలో వెళ్ళే ఊరు ప్రార్థన చేస్తాడు దైవజనుడు భక్సింగ్ గారు. ఆ మాట పట్టుకొని వెళ్ళిపోయిన సందర్భాలు చెప్పుకొని సంకలు గుద్దుకుంటామే మనం అందరము. చాలా గొప్పది మనం అని. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? ఎవరైనా ఇక్కడ నుంచి ఇంకో చోటికి పోవాలంటే వాళ్ళు డబ్బు ఇవ్వాలి. డబ్బు ఇస్తేనే ట్రాన్స్ఫర్లు చేస్తారు. దుర్లాభాన్ని అపేక్షించే వాళ్ళు, అధ్యక్షులైన వాళ్ళు, పైనుండే వాళ్ళు, పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా ఎవరైనా కానీ దేవుని వాక్యం శాసిస్తుంది. ఎవరినైనా నువ్వు కనుక దుర్లాభాన్ని అపేక్షిస్తే లేదా చెడ్డగా వచ్చే ధనాన్ని ఆశిస్తే తప్పనిసరిగా దేవుడు శిక్షిస్తాడు. ఎవరైనా కావచ్చు, ఎవ్వరు తప్పించుకోలేరు. అందరూ వాక్యం అనే గొడుగు కింద ఉండాల్సిందే. నీడనైనా ఇస్తుంది, మొత్తం చీకట్లోనైనా బంధిస్తుంది దేవుని వాక్యం. దేవుడు నిన్ను అధ్యక్షుడు, గృహ నిర్వాహకుడు, చాలా బాధ్యతాయుతమైన పని. చాలా లోపాలు ఉన్నాయి. ఎప్పుడు సరిదిద్దుకుంటావు? సరిదిద్దుకోకపోతే దేవుడు చూస్తూ ఊరికే ఉన్నాడు. ప్రియుడా, దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎవరైనా కావచ్చు, దేవుడు నిన్ను ఒక ప్రథమమైన, ఉత్తమమైన లేదా అధ్యక్ష లేదా గృహ నిర్వాహక లేదా పెద్ద లేదా బాధ్యత కలిగిన స్థితిలో దేవుడు నిన్ను ఉంచితే ఇలాంటి లక్షణాలు పొరపాటున ఉన్నా ఆయన సహించడు. నీకు చాలా ఆనందంగా ఉండొచ్చేమో, ఇవి కిరీటాలుగా నీకు కనబడచ్చేమో, కానీ దేవుడు ఒక దినం అడుగుతాడు, వేయాల్సిన శిక్ష అంతా వేస్తాడు. నమ్మకంగా లెక్క అప్పగించకపోతే పడేది శిక్ష నీకే. లోపాలను సరిదిద్ది ఎట్లుండాలి చెప్పాడు చాలా వివరంగా. అతిథి ప్రియుడు, ఎవరైనా అతిథులు వస్తే ప్రేమించాలి. సజ్జన ప్రియుడు, సజ్జనులు అంటే మంచివారు, యేసు రక్తం చేత కడగబడిన విశ్వాసులు, మంచివారు. వారిని మంచిగానే ప్రేమించాలి, మంచిగానే చూసుకోవాలి. తర్వాత స్వస్థ బుద్ధి, ఆరోగ్యకరమైన బుద్ధి ఉండాలి. తర్వాత నీతిమంతుడు, ఆ తర్వాత పవిత్రుడు, ఆ తర్వాత ఆశానిగ్రహం కలిగిన వాడు. అలా ఉండి హితబోధ విషయమై జనులను హెచ్చరించి ఎదురాడి వారి మాట ఖండించడానికి శక్తి గలవాడగునట్లు ఉద్దేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని వాడునై మహామహులు. నాకు భయం వేస్తుంది, దుఃఖము వస్తుంది. ఇక్కడే నిలబడి దేవుని వాక్యం ప్రకటించిన వారు ఎంతెంత గొప్ప గొప్ప వాళ్ళు. వారు ఏం చేశారు? వారు బోధించిన బోధను గట్టిగా చేపట్టుకుని వారై ఏమీ లేకుండా వచ్చామని, ఏమీ లేకుండానే దేవుని దగ్గరికి వెళ్తామని తెలిసి
గ్రహించి ఏమి బోధించారో ఆ బోధ ప్రకారం బ్రతికిన వాళ్ళుగా ఉన్నారు. మనకంటే ముందు నియమించబడిన అధ్యక్షులు కానీ, గృహ నిర్వాహకులు కానీ, పెద్దలు కానీ, బాధ్యత కలిగినటువంటి వారు ఎవరైనా సరే ఇలా బ్రతికారు, ఇలా బ్రతకాలి. తీతు సంఘములలో చాలా లోపాలు ఉన్నాయి, నియమించు వారిని, ఇలాంటి వాళ్ళను, వాటిని సరిదిద్దు, ఇదే నీ బాధ్యత, నేను నీకు ఆజ్ఞాపిస్తున్న విషయం. ప్రియులారా, సంఘములో ఇన్ని లోపాలుంటే వ్యక్తిగా నీలో ఎన్ని లోపాలుంటాయి, ఎన్ని తప్పులుంటాయి, లేకపోతే ఎన్ని బలహీనతలన్నీ ఉంటాయి. వీటన్నిటిని ఎప్పటికప్పుడు మనం సరిచేసుకోకపోతే చాలా 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 తీవ్రమైన నష్టాలని చవి చూస్తూనే ఉండాల్సి ఉంటుంది. వాటికి అంతు ఉండదు, అంతిమం అనేది ఉండదు. లోపాలను సరిదిద్దుకుందాం. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనంలో చదువుతాం, ఇశ్రాయేలీలు తమ నడవడిని సరిదిద్దుకొనుట అది ఒక కద్దు. ఒక దేవుని మాట చెప్తే వెంటనే సరిదిద్దుకుంటారంట. చదువుదామా? నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయం 2వ వచనం. సారీ, ఎజ్రానా, క్షమించండి, ఎజ్రా 12లో ఉంటుందని క్షమించండి. ఇశ్రాయేలీలు తమ ప్రవర్తనను సరిదిద్దుకొనుట, క్షమించండి, ఎజ్రా గ్రంథం 10:2 అండి, నెహెమ్యా కాదండి. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది చివరి మాట. అయితే ఈ విషయంలో ఇశ్రాయేలీయులు తమ నడవడి దిద్దుకొందురు అను నిరీక్షణ కద్దు. వాళ్ళు చాలా తప్పు చేశారు. ఏమది? ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపము నొప్పుకొని ప్రార్థన చేశాను. ఇశ్రాయేలీయులలో పురుషులు, స్త్రీలు, చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని వద్ద కూడి వచ్చి బహుగా ఏడవగా, ఏలాము కుమారులలో ఒకడగు యెహీయేలు కుమారుడైన షెకన్యా ఎజ్రాతో ఇట్లనెను, మేము దేశమందుండు అన్యజనములలోని స్త్రీలను పెండ్లి చేసుకొని మా దేవుని దృష్టికి, వాళ్ళు చేసిన తప్పు ప్రిస్క్రైబ్ చేసి రాయబడింది. వాళ్ళు దేశమందుండు అన్యజనులలోని స్త్రీలను మేము పెళ్లి చేసుకున్నాం, ఇది వాళ్ళు చేసిన తప్పు. దిద్దుకోవడం కద్దు. ఒక మాట దేవుడు హెచ్చరిస్తే దేవుని వాక్యం ద్వారా వెంటనే దిద్దుకోవడం, ఇశ్రాయేలీలు దిద్దుకుంటారు, వాళ్ళు సరిదిద్దుకుంటారు. ఇది కద్దు అంటే అదొక ఏమంటారు, బాగా ఫేమస్ అనమాట. వాళ్ళతో దేవుడు మాట్లాడితే వాళ్ళు వెంటనే సరిదిద్దుకుంటారు, వాళ్ళు సరిదిద్దుకునే ప్రజలు. ఇది కద్దు అంటే ఖచ్చితంగా చేసేవాళ్ళు అని అర్థం. దేవుని మాట చేత హెచ్చరించబడిన మనము వ్యక్తిగతంగా నీలో ఉన్న లోపాలని, సంఘముగా లేదా సంఘములో బాధ్యత వహించే వ్యక్తిగా లేదా పెద్దగా, గృహ నిర్వాహకుడిగా, అధ్యక్షుడిగా దేవుడు నిన్ను నియమిస్తే నీలో ఉన్న వ్యక్తిగత లోపాలని లేదా సంఘములో ఉన్న పొరపాటు లేదంటే లోపం సరిదిద్దడానికి దేవుడు నీకు ఇచ్చిన ఆ బాధ్యతను మనం నిర్వర్తించడానికి ముందు మన లోపాలను సరిదిద్దుకుంటున్నామా? లేదా ఈ గొప్ప లక్షణాలు చెప్పాడు, ఇలా ఉంటే సరిదిద్దలేం. చూడండి, స్వేచ్ఛగా మన ఇష్టానుసారంగా ఉండి, ఇదిగా మీరు చాలా సీరియస్గా ఉండాలి దేవుళ్ళు అన్నామనుకో, బాబు నువ్వు ముందు సీరియస్గా ఉండు, తర్వాత మాకు చెప్పు. తాకండి మీరు ఎవరో అని ఎవరన్నా తాగేసి వచ్చారు, తాకర్రా బాబు అన్నాడు అనుకోండి, అరే బాబు నువ్వు ముందు ఆ ప్రాణాయన, నువ్వు తాగేది మాని మాకు చెప్పు అంటారు. ఏ విషయమైనా అంతే. నువ్వు చేస్తూ చెప్తే వింటారు, చేయకుండా చెప్తే ఎవరు వినరు. ఆ బాధ్యతని, ఆ లోపాన్ని సరిదిద్దే బాధ్యతని తీతుకు ఆయన నెత్తిన పెట్టాడు పౌలు. తీతు క్రేతులు అక్కడ వదిలిపెట్టి వచ్చాడు ఆయన్ని. సంఘాలలో ఈ పరిస్థితులన్నీ ఉన్నాయి, ఇవన్నీ సరిచేయి బాబు అని. నేను చదువుకున్నప్పుడల్లా భయం వేసింది ఈ మాటలన్నీ. ఒక్క పత్రికలో చెప్పాను కదా ఇందాకే, ఇప్పుడు వరుసగా చదువుతాం. ఒక్కొక్కరి గురించి వరుసగా చెప్పుకుంటూ వస్తాడు. ఇప్పుడు రెండో వ్యక్తి గురించి మనం చెప్తాడు. చూద్దాం రండి. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. 1వ అధ్యాయం 14వ వచనం. ఈ హేతువు చేత యూదుల కల్పనా కథలను, సత్యము నుండి తొలగిపోవునట్టి మనుష్యుల
లక్ష్య పెట్టక విశ్వాస విషయములో స్వస్థులగు నిమిత్తం వారిని కఠినముగా గద్దింపు. ఎవరు? సంఘములో అప్పటికే కొంతమంది తయారైనారు. ఎలాంటి వాళ్ళు? 10వ వచనం నుండి చదివితే అనేకులు అని వివరం చెప్తూ ఉన్నాడు. ఎవరు వాళ్ళు? సున్నతి సంబంధులు, అవిధేయులు, వదరబోతులు, మోసపుచ్చు వారినై. ఎక్కడున్నారు వీళ్ళు? సంఘంలోనే ఉన్నారు. వాళ్ళు ఎక్కడో లేరు. ఊరికే వదులుతా మాట్లాడే వాళ్ళు, మోసం దొరికితే మోసం చేసేయాలనుకునే వాళ్ళు, రకరకాలైన వాళ్ళు అందరూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళను వాళ్ళు ఏమవ్వాలి? మళ్ళీ చూడండి, చాలా బాగా చెప్తున్నాడు కదండి. ఇలాంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు స్వస్థులగునట్లు, అంటే వాళ్ళు బాగుపడేటట్లు కఠినంగా గద్దించు. ఇలా పాడైనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళను వెళ్ళిపోనీ అని అనద్దు. అది కరెక్ట్ కాదు. మీరు రారు, పనికిరారు, మీరు వేస్ట్, వెళ్ళిపోండి, అవసరంలా, ఇవి చెప్పమనలా. వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇష్టం వచ్చిందల్లా చేస్తూ ఉంటారు. కల్పనా కథలు కూడా యూదులే అంట. వాళ్ళు కల్పనా కథలు చెప్తూ ఉన్నారు. సత్యముతో కూడిన యేసుప్రభు సువార్త కంటే మించింది ఏముంది? కల్పనా కథ కాలక్షేపం చేయడానికి చెప్పుకుంటున్నారు. అలాంటి వాళ్ళు తయారయ్యారు ఆ దినాల్లో. వాళ్ళు ఎవరైనా సరే అలాంటి వాళ్ళు ఏమవ్వాలంటే తోసేయద్దు వాళ్ళను. అట్లని వాళ్ళు రావద్దని చెప్పొద్దు, వాళ్ళని అసహించద్దు, తృణీకరించద్దు. అయితే ఏం చేయాలి? స్వస్థులగు నిమిత్తం వారిని కఠినముగా గద్దింపు. కఠినంగా గద్దించాలి వాళ్ళను. మనలో కూడా సంఘంలో ఈ లక్షణాలు చాలా మందికి చాలా సందర్భాల్లో వస్తూ ఉంటాయి. ఊరికే వదులుతూ ఉంటారు కొంతమంది. దేవునికి అవిధేయంగా బతికే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎవరు దొరుకుతారా మోసం చేసేద్దాం. దేవుని పిల్లలు కొంతమంది బాగా నమ్మేస్తూ ఉంటారు. ఎందుకు? వాళ్ళు మీరు చాలా మంచిగా ఉండేవాళ్ళు స్నేహితులు, ఇప్పుడు ఎందుకు వాళ్ళంటే మీకు పడదు, మీరంటే వాళ్ళకి పడదు? అయ్యి బాబోయ్, వాళ్ళని మేము ఎంత నమ్మాము తెలుసా అండి? మేము నమ్మాము, వాళ్ళు మమ్మల్ని నాశనం చేశారు, లేదా మమ్మల్ని మోసం చేశారు, లేదా మా డబ్బు విషయంలో మమ్మల్ని అప్పుల పాలు చేశారు, లేదా మాకు చాలా కష్టాలను కొని తెచ్చారు, ఇవన్నీ చేశారు. దొరికారా? మోసం చేయడమే. లోకంలో సంగతి మాట్లాడట్లా, ఇక్కడ దేవుని మందిరంలో సంగతులే మాట్లాడుతున్నాడు. మోసపుచ్చే వారు ఉన్నారు. భయపడు దేవునికి. మోసం చేసేవారు ఆయన ఇంట నివసించడానికి లేదు. 101వ కీర్తన 7వ వచనంలో చదువుతాం. మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు. ఉంటాడు మోసం చేసేవాడు. అప్పుడు దిద్దుకో వాళ్ళని. అలాంటి వాళ్ళని ఏమంటున్నాడంటే కఠినంగా గద్దించి చెప్పు. తీతు వాళ్ళకి ఎలా చెప్పాలంటే కఠినంగా గద్దించాలి. 29వ కీర్తన 1వ వచనం ఎప్పుడు చదువుకుంటాం? ఎన్ని మార్లు లోపడని వారు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతారు అని చెప్పాడు. చూసారా? దేవుడు చాలా ప్రేమ కలిగిన వాడు, గద్దిస్తూ ఉంటాడు. సరే, ఒక మాట చదువుదాం. లూకాసు వార్త. ఏదైనా పొరపాటు చేసినాం 17వ అధ్యాయం 3వ వచనం. లూకాసు వార్త 17వ అధ్యాయం 3వ వచనం. మీ సహోదరులలో తప్పిదము చేసిన ఎడల అతనిని ఏం చేయాలి? గద్దించాలి. తప్పు జరుగుతుంది, జరిగినప్పుడు ఏం చేయాలి? పిలిచి గద్దించాలి. గద్దిస్తే మళ్ళీ రెండోసారి తప్పు చేయకుండా మానుకునే విధంగా గద్దించాలి. కఠినంగానైనా చెప్పాలి. అంతేగాని అడ్రస్ లేకుండా వెళ్ళిపోకూడదు. మనందరం చేసేది ఇదే. మనం ఏం చేస్తామంటే, ఏం బ్రదర్ వాడు తప్పు ఎట్లా ఉండనే కూడా బాబు నెక్స్ట్ కనపడ్డాడు. ఎవరు చెప్పారు అలాగా? దేవుని వాక్యానికి విరుద్ధంగా చేసే పనులు వద్దు. దేవుడు సంతోషించడు. గద్దించు కఠినంగా. గద్దించి ఏం చేయాలి? ఎందుకంటే తండ్రి అయిన దేవుడే మనల్ని గద్దిస్తాడు. ఎందుకంటే తండ్రి శిక్షింపని కుమారుడు ఎవరు? ప్రేమించే ప్రతి కుమారుడిని ఆయన శిక్షిస్తాడు, గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు. దేవుడే ఆ పని చేస్తున్నాడు. దేవుని యొక్క పనిలో భాగం ఇది. గద్దించాలి కఠినంగా, వెళ్ళిపోయేటట్టు కాదు. ఆ పని చేయకుండా, ఆ తప్పు చేయకుండా మానేటట్లు గద్దించాలి. అది కఠినంగా అయినా పర్వాలేదు. మనం చెప్పేది కఠినంగా మనంతా సగం చదువులు కదా మనవన్నీ. మనకు సగమే అర్థమవుతుంది అనమాట. కఠినంగా గద్దించమన్నారు బ్రదర్, అందుకనే చాలా గట్టిగా చెప్తూ ఉన్నా. మళ్ళీ వాళ్ళు కనపడకుండా వెళ్ళిపోతే మళ్ళీ నిన్ను అడుగుతాడు, బ్రదర్ నీకు చెప్పేది ఏమని? నీ సహోదరుణ్ణి తృణీకరించొద్దు, నీకు ఇచ్చా పోగొట్టుకోవద్దు, నీకు కలిగిన దాన్ని గట్టిగా చేపట్టు. నీకు ఒక సహోదరుణ్ణి ఇచ్చా, ఏం చేసావు నువ్వు? చెప్పారు కదా ప్రభా మీరే కఠినంగా చెప్పమనే చెప్పా, అందుకే వెళ్ళిపోయినాడు ప్రభా, తప్పు అయిందే నాదైతే కాదని అంటాడు. మరి నీ సంపాదన ఎంత?
అందుకే ఎవరిని పోగొట్టుకోకూడదు. మనుషుల్ని పోగొట్టుకోవడం దాన్ని మించిన పాపం ఇంకొకటి ఉండదు. దేవుని యొక్క పిల్లలు మనల్ని ఒకరికొకరు అవయవాలుగా కూర్చి సంఘంలో పెట్టాడు. మనం ఒకరినొకరు సంపాదించుకోవాలి, పోగొట్టుకునే వారంగా కాదు ఉండాల్సింది. అందుకే తీతుకు ఆ బాధ్యతను ఇచ్చాడు. వారు స్వస్థులుగా అవ్వాలి అంటే ఆరోగ్యకరంగా ఉండాలి. వాళ్ళు తప్పు చేయకూడదు, మళ్ళీ పాపం చేయకూడదు, అవిధేయుడు కాకూడదు, మోసం చేయకూడదు, కల్పనా కథల వైపు తిరగకూడదు, టైం పాస్ చేయకూడదు. ఈ లక్షణాలన్నీ చెడ్డవి. ఇవన్నీ వాళ్ళలో పోయి బాగుపడాలి. అట్లుండాలి. నీ కఠినంగా గద్దింపు, నువ్వు కఠినంగానే గద్దించు, పర్వాలేదు. అయితే ఎట్లుండాలా? వెళ్ళిపోయేటట్టు ఉండకూడదు. అది అతను స్వస్థపడేటట్టు ఉండాలి. స్వస్థులగునట్లు వారిని కఠినంగా గద్దించు అంటాడు. రెండవది, సంఘంలో ఇలాంటి వాళ్ళందరూ ఉంటారు. కఠినంగా గద్దించమన్నాడు. కొన్నిసార్లు దేవుడు నిన్ను మనల్ని చాలా కఠినంగా గద్దిస్తాడు. పారిపోవద్దు, తప్పించుకొని వెళ్ళిపోవద్దు, మొహం చాటేసుకోవద్దు. తలోంచి ప్రభు ఆ తప్పు క్షమించు అనంటే అపారమైన కృపా కనికరములు దేవుని దగ్గర నుంచి పొందుతాం. లేదా మన గొప్ప చూసుకొని మనం వెళ్ళిపోయినామా ఎంత నష్టాన్ని తెచ్చుకుంటామో నాకైతే తెలీదు. కాబట్టి కఠినంగా గద్దింపు. దేవుని గద్దింపును ప్రేమిస్తావా? కఠినంగా గద్దిస్తాడు, తప్పు దిద్దుకుంటావా? కఠినంగా దేవుడు గద్దించమని అంటాడు, అలా గద్దించే వాళ్ళను ప్రేమిస్తావా? ఇది మనం నేర్చుకోవాలి. ఇది రెండవ చెప్పాడు. మూడవది మనం చదువుదాం. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము. ఎలాగనగా ఇప్పుడు మూడవది బోధించమంటున్నాడు. మొదటిది సరిదిద్దమన్నాడు, రెండవది గద్దించమన్నాడు, ఇప్పుడు మూడవది బోధించమంటున్నాడు. బోధించు. ఎట్లాంటి బోధ? హితబోధకు అనుకూలమైన. హితం అంటే మేలు. నీ బోధ సంఘానికి మేలు కలిగేదిగా ఉండాలి. అలా బోధించు నాయన. తీతు, సంఘముకు క్షేమం కలగాలి, సంఘానికి మేలు కలగాలి, నీ బోధ అలా ఉండాలి. 2 వాక్యాలు చదువుదాం. చదవండి. నంబర్ 1, ఇక్కడ ఏం బోధించాలో, ఎవరికి బోధించాలో, ఎలా బోధించాలో చదువుకుందాం. ఇది బోధ విషయం ఒక మాట మనం చదువుకోవాలి. దయచేసి రండి. హెబ్రీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులు కావలసిన వారై ఉండగా దేవోక్తులలో అరే ఇంత టైం అయింది, ఇన్ని సంవత్సరాలు విన్నారు, ఇప్పటికి మీరు ఏమై ఉండాలి? బోధకులై ఉండాలంటే మీరు బోధించే స్థాయికి వచ్చేయాలి. ఇది బాగుంది కదా. అంటే బోధించడం చాలా మందికి ఇష్టం. నేను కూడా చెప్తే బాగుంటుంది, అక్కడ ఎక్కి ఇక్కడ కూర్చొని లేదా అక్కడ మాట్లాడితే అని భయం వేస్తూ ఉంటుంది. నా మట్టుకు నాకైతే నిన్ను గూర్చి తిమోతికి రాస్తూ చెప్పాడు, నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్త పడు. చెప్పడం చాలా సులభం అనుకుంటూ ఉంటారు. అమ్మో ఎంత భయమో, ఎంత కష్టమో. ముళ్ళ మీద నడిస్తే ఎంత నొప్పి ఉంటుందో అంత 10 రెట్లు నొప్పి ఉంటుంది. అది పడే వాళ్ళకే తెలుస్తుంది, అర్థమవుతుంది. ఊరికే మాటకు అర్థం కాదు. హెబ్రీ సంఘానికి రాస్తూ, బాబు మీరు ఇప్పటికే చాలామంది బోధకులు అయిపోవాల్సింది, ఇంకా మీకు మూల పాఠాలు చెప్పాల్సి వస్తుంది ఏంటి? అసలు బోధించాలన్న ఇష్టం నీకు లేదా? దేవుని వాక్యాన్ని ప్రకటించాలన్న ఆశ నీలో కలగలేదా? ఇన్ని సంవత్సరాలు ఇన్నిసార్లు బైబిల్ చదువుకున్నావు, ఇన్ని వర్తమానాలు విన్నావు, కనీసం దేవుని వాక్యాన్ని చెప్పేది నీకు రాదా? ఆలోచించు. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని ఏమర్థం చేసుకోవాలి? మీలో అనేకులు బోధకులు కాకుండుడి. తీతు నువ్వు బోధించాలి. హితబోధకు అనుకూలమైన సంగతుల్ని నువ్వు బోధించాలి. బోధించేవారు కావాలి, ప్రకటించేవారు కావాలి. దేవుని యొక్క వాక్యాన్ని చెప్పేవాళ్ళు ఇవాళ సంఘంలో చాలా మంది లేరు. ఆశ లేదు, నేర్చుకుందామన్న ఆసక్తి లేదు, మొత్తం అన్ని కోల్పోయిన స్థితిలో ఉన్నాం. మనకెవరో ఒకరు దేవుని వాక్యం చెబితేనే కదా మనం విశ్వసించి దేవుని మందిరానికి వచ్చినాం. విని 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 చెప్పే స్థితికి రాకపోతే, బోధించే స్థితికి రాకపోతే, దేవుడు చూడండి 3 ఏళ్ల పిల్లవాడికి మాట రాకపోతే అమ్మా నాన్న ఎంత వెళ్ళాడిపోతారండి. సంవత్సరానికే ఇంకా ముందు అక్కో తమ్ముడు అన్నో పుట్టి ఉంటే వెనక చెల్లో తమ్ముడు పుడితే వానికి సంవత్సరానికే మాటలు వచ్చేస్తాయి. తాత అనుకుంటా, లేదా అమ్మ 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 పాప ఈ మాటలన్నీ చూసి నేర్చుకుంటాడు.
చిన్న పిల్లవాడు పసివాడే ఇన్ని మాటలు నేర్చుకుంటే మనం దేవుని మాటలు ఇన్ని వింటూ ఉన్నాము. మనం బోధించేది నేర్చుకోవాలి, బోధకులు కావాలి. అయిన తర్వాత రెండింతల శిక్ష అనే భయంతో బోధించాలి. ఆ భయం లేకపోతే బోధకుడే కావద్దని అన్నాడు. ఈ మాటలన్నీ ముందు ఇవన్నీ నాకే భయం వేస్తుంది. బోధించు, జాగ్రత్తగా బోధించు. ముందు నీ దగ్గరకు వస్తుంది శిక్ష, ఒకంత కాదు రెండింతలు. ఆ తర్వాత విన్న వాళ్ళకు వస్తుంది, ఎంతో తెలీదు. ప్రియులారా, బోధించమన్నాడు హితబోధకు అనుకూలమైన సంగతుల్ని. ఇప్పుడు 3 రకాలైన మనుషులకి బోధించమన్నాడు. వరుసగా చదువుదాం, సమయం వేగంగా వెళ్ళిపోతుంది కదా. రండి, తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో చదివాము. హితబోధకు అనుకూలమైన సంగతులను వారికి బోధించు అన్న తర్వాత ఎవరెవరికి బోధించమన్నాడు, ఎలాగనగా అని మొట్టమొదటి ఎవరికి బోధించాలనో చెప్తున్నాడు. వృద్ధులు. ఇప్పుడు వృద్ధులకు బోధిస్తున్నాడు. వృద్ధులు ఎలా ఉండాలో చెప్పాడండి, చాలా వివరంగా చెప్పాడు. చూడండి, ఈ వృద్ధులు ఎలా ఉండాలి? మితానుభవము గలవారు. మితానుభవము అంటే అర్థము మత్తులు కాకుండా అని. ఏది? తిండి వలన లేదంటే మద్యపానం వలన, దేన్నైనా సరే ఈ రెండిటి వలన మత్తులు కాని వారు మితానుభవులు అని అర్థం. అంటే పూర్వదినాల్లోనే కాదు, ఇప్పుడు కూడా సరే ఇక్కడేం తేడా ఏం లేదు, ఆడ మగానని అందరూ తాగేస్తున్నారు. ఇది ఒక ఫ్యాషనో లేకపోతే కానీ ఒక అలవాటు అయిపోయింది. కలిసి తాగేయడము లేకపోతే కానీ ఇద్దరు తాగడము, అది వరకు భయము, కనీసం సంస్కారము ఇలాంటివన్నీ ఉండేవి. ఇప్పుడంతా అట్లాంటివన్నీ ఏం లేవు, కోల్పోయినటువంటి కాలం. అయితే వృద్ధ స్త్రీలు ఎలా ఉండాలో చెప్తూ ఉన్నాడు. మితానుభవులు అంటే మత్తు లేని వారు అని. మాన్యులు అంటే శ్రేష్టమైనటువంటి వారు. వృద్ధుల్ని చూస్తే వాళ్ళు చాలా శ్రేష్ఠులు, వీరు ఎంతో దేవుని అనుభవాన్ని గడించిన వారు, ఎంతో ప్రార్థించిన వాళ్ళు అని వేరే వాళ్ళు చెప్పాలి. చాలా శ్రేష్టమైన వారు మా సంఘములో ఉండే వృద్ధురాళ్ళు. చాలా వృద్ధులు అంటే ఇక్కడ పురుషుల గురించి చెప్తున్నాడు. వృద్ధులు అలా ఉండాలి. నెక్స్ట్, స్వస్థ బుద్ధి. ఇది ఎవరికైనా అప్లై చేసే యూనివర్సల్ విషయం అనమాట. స్వస్థ బుద్ధి గలవారంటే బుద్ధి ఆరోగ్యకరంగా ఉండాలి. వక్ర బుద్ధి కాదు, చెడు బుద్ధి కాదు, చెడిపేసే బుద్ధి అంతకంటే కాదు. తర్వాత విశ్వాస, ప్రేమ, సహనముల యందు లోపం లేని వారు. ఇక్కడ 3 చెప్పేశాడు. విశ్వాసంలో లోపం లేని వారై ఉండాలి, ప్రేమలో లోపం లేని వారై ఉండాలి, సహనంలో లోపం లేని వారై ఉండాలి. సంఘములో ఉండే ఓ వృద్ధుడా, దేవుడు నిన్ను ఈ లక్షణాలు కలిగి ఉండాలని ఆశించినప్పుడు ఇది బోధించమంటున్నాడు. తీతుకు, వృద్ధునికి ఇది బోధించు. వృద్ధులు ఎలా ఉండాలో ఇలా ఉండాలి, సహనంలో లోపం లేని వారుగా ఉండాలి. ముసలోళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు ప్రేమలోనే చాలా గొప్ప వాళ్ళకి కనపడాలి, సహనంలో గొప్ప వాళ్ళకి కనపడాలి, వాళ్ళ విశ్వాస పాఠాలు చాలా గొప్పవిగా ఉండాలి వచ్చే తరానికి. వృద్ధులు అలా ఉండమంటున్నాడు. తర్వాత సహనం లేని లోపం లేని వారై ఉండవలనని. ఇప్పుడు వృద్ధ స్త్రీలు, అలాగే వృద్ధ స్త్రీలు ఎలా ఉండాలి? ఈ మొట్టమొదటి చెప్పాడండి, వీళ్ళకేం పని ఉండదు. ఇంకా కలిపి నలుగురు అక్కర్లా, 2 కలిశారా? ఎస్పెషల్లీ 60, 70 వచ్చిన ముసలాళ్ళు అవ్వాళ్ళు, మా అమ్మలు అంటారు కదా, వాళ్ళు ఎలా ఉంటారంటే ఫస్ట్ కిరీటమే పెట్టాడు దేవుడు వాళ్ళకు. ఏమని? మీరెవరో కొండే కత్తెలు అని అన్నారు. కూర్చున్నారనుకో, నాయన ఈ ప్రపంచంలో సంగతులన్నీ మనుషుల గురించి అన్నిటి గురించి వాళ్ళు మాట్లాడినంత గొప్పగా అసలు బోధకుడు కూడా మాట్లాడలేడు. బహుశా యేసుప్రభు కూడా ఆ బోధ వచ్చారో అదో నాకు తెలియదు. కొండే కత్తులు అంట వీళ్ళ గురించి చెప్పిన మాట. ముసలోళ్ళు కనుక కదిలించండి చూసి ఒక మాటనే, అయ్యి బాబోయ్ ఎన్ని కొండేలు చెప్తారంటే అన్ని చెప్తారు. ఎక్కడి నుంచి వస్తాయంటే ముసలోళ్ళ నుంచినే వస్తాయి. వృద్ధ స్త్రీల దగ్గర నుంచి కొండేలు వస్తాయి. అందుకే వృద్ధ స్త్రీలు ఎలా ఉండాలంటే కొండే కత్తులుగా ఉండద్దు. తర్వాత ఆ దినాల్లో పాప ముసలిలు కూడా తాగేవాళ్ళు. అందుకే చెప్తున్నారు సంఘాలలో అలాంటి వాళ్ళు ఎక్కువ అయిపోయారు. ముసలి ఆడవాళ్ళందరూ తాగేవాళ్ళు ఉన్నారు. మళ్ళీ కూడా మద్యపాన ఆసక్తి అంట. ఇదిగో కొంచెమే పోసినావు, నాకు ఇంకొంచెం పోయండి, లేకపోతే ఇక్కడ మొత్తం బాటలు ఇచ్చేయండి అనే ముసలి కూడా ఉండొచ్చు. పల్లెటూర్లలో నా చిన్నతనంలో చూసా, ఇంత బాటలలో సారాయి పోసుకొని తాగేవాళ్ళు, ఊగుతా ఎక్కడంటే అక్కడ పడిపోయి ఎట్లుంటారో కూడా మనుషుల జంతువులా కూడా తేడా తెలియకుండా ఉండేవాళ్ళు. అలా పడిపోయేవాళ్ళు రోడ్లెంబడి. అది లోకంలో సత్యం ఎరగని, దేవుని ఎరగనటువంటి కాలం మనుషులు. అయితే తీతు చెప్తున్న ఈ కాలానికి వాళ్ళు ఎక్కడో చెప్పట్లేదు. మిగులు మద్యపానాసక్తులు ఉన్నారు అప్పుడు వృద్ధ స్త్రీలు సంఘంలో. బాబు వాళ్ళు మారాలయ్యా, వాళ్ళకి హితబోధకు అనుకూలమైన మాటలను వాళ్ళకు బోధించు అని చెప్తున్నాడు. వృద్ధ స్త్రీలు ఎలా ఉండాలి? అమ్మ మీరు తాకండి, ఇప్పుడు మేమేం చేయట్లేదు కదా, మాకెందుకు ఈ బోధ అని అంటున్నారు. అనడం కాదు, చాలామంది ఆ స్థితిలో ఉండే వాళ్ళు ఉన్నారు. మత్తు. తర్వాత
ప్రవర్తన యందు భయము కలిగిన వారు, భక్తి కలిగిన వారై ఉండవలెనని దేవుని వాక్యం ఇట్లుండాలి. వీళ్ళు ఎట్లుండాలి? కొండెకత్తెలుగా ఉండకూడదు, తర్వాత మద్యపానాసక్తి ఉండకూడదు, ప్రవర్తనలో భయం ఉండాలి, భక్తి ఉండాలి. దేవుని వాక్యం వాళ్ళని బట్టి దూషించకుండా ఉండాలి. ఇన్నేళ్లు దేవుని వాక్యం విన్నారు, బుద్ధి లేదా మీకు కొంచెమైనా? ఇంత పెద్దవాళ్ళు అయినారు, మీకు చిన్నపిల్లలు చెప్పాల్సి వస్తుందా అని ముసలి చాలా మంది తిడతా ఉంటారు. వాళ్ళని బట్టి దేవుని వాక్యం దూషించబడకూడదు. ఇవి వృద్ధ స్త్రీలకు ఉండాలి. ఈ బోధ చేయి బాబు నువ్వు వాళ్ళకు అని చెప్పాడు. తర్వాత ఇప్పుడు యవ్వన స్త్రీలు చాలా కష్టమైనవి 1వ శతాబ్దంలోనే చెప్పాడు. ఇప్పుడు మనకి చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది యవ్వన స్త్రీలకి. చాలా జాగ్రత్తగా చదువుకుందాం. ఇవి కనుక చేస్తే కుటుంబం చాలా హాయిగా, సాఫీగా, ఆనందంగా సాగుతుందని చెప్పడంలో ఏమాత్రం డౌట్ లేదు. అయితే మనకు వినటానికి కష్టంగా ఉంటుంది, అయినా పర్లేదు వినండి. ఏముంది చూడండి, యవ్వన స్త్రీలు ఎలా ఉండాలి, యవ్వన స్త్రీలకు ఏం బోధించాలంటే తమ భర్తలకు లోబడి ఉండాలి. ప్రభు చెప్పాడు, భర్త ప్రేమించాలి మమ్మల్ని బాగా, మేము లోబడి ఉండాలి. స్త్రీ లోబడి ఉండాలి భర్తకు. తర్వాత భర్తలను శిశువులను ప్రేమించువారును, భర్తను ప్రేమించాలి, శిశువును ప్రేమించాలి. కొంతమంది భర్తనే ప్రేమిస్తూ ఉంటారు, పిల్లల్ని ప్రేమించరు. ఇంకొంతమంది పిల్లలు వచ్చిన తర్వాత భర్తను ప్రేమించరు, పిల్లల్నే ప్రేమిస్తూ ఉంటారు. అందుకే ఇద్దరిని సమంగా చెప్పాడు, భర్తను ప్రేమించాలి, పిల్లల్ని ప్రేమించాలి. యవనస్తులైన భార్యలు లేదా స్త్రీలు. వారు యూనివర్సల్ క్వాలిటీ, స్వస్థ బుద్ధి కలిగి ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆలోచనలు, బుద్ధి ఉండడం. పవిత్రులను, పవిత్రత లేకుండా దేవుణ్ణి ఎవరు చూడలేం, పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి ఎవరు చూడలేం. అందుకే పవిత్రత యూనివర్సల్ క్వాలిటీ, ప్రతి ఒక్కరికి అది, యవన స్త్రీలకే కాదు. పవిత్రత ఉండాలి. ఇంట ఉండి పని చేసుకుని, ఇది ఎవరికి ఇష్టం ఉండదు. మీరు ఇంట్లోనే ఉండాలి, పని చేయాలి అని చెప్పామనుకోండి, మేము ఇంట్లో ఉండము, పని చేయము. పని చేస్తాం, ఎక్కడ చేస్తాం? పని ఆఫీస్లో చేస్తాం, ఇంట్లో చెయ్యం. బయట ఉద్యోగం కావాలి, తప్పేం లేదు. ఇప్పుడు కాలం మారిపోయింది కదా, ఇప్పుడు దేవుని వాక్యానికి రివర్స్లో బతుకుతున్నాం మనం. అందుకే చూడండి, మీరు ఇంత చదువుకున్నారు, ఎందుకమ్మా మీరు ఉద్యోగం చేయకుండా మానేశారంటే, ఏం చేద్దామన్నా, పిల్లల కోసం మా ఆయన మానేయమన్నాడు, లేదంటే అన్న మానేయమన్నాడు అని చెప్తే ఆ కుటుంబం చాలా హాయిగా, సాఫీగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఆనందంగా కూడా ఉంటుంది. ఇద్దరు ఉద్యోగం చేసుకునే వాళ్ళ బాధలు ఎలా ఉంటాయో పడే వాళ్ళకి తెలుస్తుంది, చెబితే అర్థం కాదు. నేను కూడా సిస్టర్స్ అప్పుడప్పుడు అంటా ఉంటా, మరి నీకు ఉద్యోగం లేకపోతే ఎంత బాగుంటుందని. అయితే దేవుడు నన్ను చెప్పించినాడు, నువ్వు ఇప్పుడు ఏం చేయమంటావు అని. ఏం చేయమంటారని చెప్పి నేను వదిలేశాను. ఏం చేస్తారు? ఇంట్లో ఉండి పని చేసుకోవాలంటే ఇంట్లో ఉండి పని చేసే కాలం కాదు ఇది. అందుకే కాలం మారిపోయింది కదా, ఉద్యోగం చేయాలి, మంచిదే. ఇద్దరు కలిసి పని చేస్తారు. 31వ సామెతల్లో చదువుతాం కదా, ఆమె చాలా కష్టపడి పని చేస్తుంది, వేకువని లేస్తుందని. పని చేయాలి. అయితే ఇక్కడ ఈ సందర్భంలో వాళ్ళు ఇంట ఉండి పని చేసుకునేవారు. కొంతమందికి ఇది ఖచ్చితంగా ఇంట్లో ఉండి పని చేసుకోవాలి. తర్వాత లాస్ట్లో చెప్పాడు, మంచి వారై ఉండాలి. యవ్వన స్త్రీలు ఇలా ఉండాలని బోధించాలి. తీతు సంఘాలను కడుతూ, సరిదిద్దుతూ, అలా అన్ని క్షేమాన్ని కలగజేసే వాటిల్లో భాగంగా యవ్వన స్త్రీలు ఎలా ఉండాలనో ఇది బోధించమంటున్నాడు. ఆ పాఠాన్ని నేర్పించాడు పౌలు తీతుకి. ఆనాడు 1వ శతాబ్దంలోనే ఆ పత్రిక రాస్తూ చెప్పాడు. ఇప్పుడు మనకు చెప్తూ ఉన్నాడు, యవనస్తులైన స్త్రీలు సంఘములో ఎలా ఉండాలి, ఇదిగో ఇలా ఉండాలి, ఇలా బోధించు. వాళ్ళు నేర్చుకుంటారు. బోధ లేని వాళ్ళు బోధించడం నేర్చుకోవాలి. బోధిస్తున్న వారు ఎవరైనా సరే భయపడుతూ బోధకులు కాకుండా చూసుకోవాలి. తర్వాత ముసలోళ్ళు, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా, లేదంటే యవన స్త్రీలు, వాళ్ళు ఎలా ఉండాలనో అందరికీ హితబోధకు అనుకూలమైనటువంటి బోధ చెయ్యి. ఎవరెవరికి ఎలాంటి బోధ కావాలనో ఆ బోధ చేయమంటున్నాడు. అది నేర్పించినటువంటి పాఠం పౌలు తీతుకి. ఇది 3వది. 4వ చదువుదాం, 2వ అధ్యాయం 6వ వచనం. అటువలనే స్వస్థ బుద్ధి గలవారై ఉండవలెనని యవన పురుషులను హెచ్చరించుము. ఇది హెచ్చరిక ఎవరికి? యవ్వన పురుషులకు. ఏమని? స్వస్థ బుద్ధి గలవారై ఉండాలి బాబు అంటే ఆరోగ్యకరమైన బుద్ధి. అందరికీ కామన్గా చెప్పి వీళ్ళకి స్ట్రెస్ చేసి చెప్తున్నాడు. యవనస్తులైన పురుషులు ఎలా ఉండాలంటే ఆరోగ్యకరమైన బుద్ధి, ఆలోచనలు కలిగి ఉండాలి. అలా ఉండాలని వాళ్ళని హెచ్చరిస్తూ ఎట్లా వాళ్ళకు కూడా ఒక 5 పాయింట్స్ చెప్పాడు. అవి చదువుదాం చూడండి. ఏమని చెప్పాడు? పరపక్షమందుండు వాడు 7వ మనల్ని గురించి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకోమని చెప్తూ 9వ 10వ వచనం కలిసి ఉంటాయి, చదువుదాం.
దొ- క్లుప్తంగా ఈ యవ్వన పురుషులు ఎలా ఉండాలనో ఈ 5 పాయింట్స్ చెప్పాడండి. 10, 9, 10 కలిసి ఉంటాయి. నేను వరుసగా చదువుతున్నా. మన రక్షకుడికి దేవుని ఉపదేశం అలంకరించినట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక, యవనస్తులైన పురుషులు వాళ్ళ ఓనర్ లేదా యజమానికి ఎదురు మాట చెప్పకూడదు. రెండవది, ఏమీ అపహరింపక, అంటే దొంగతనం చేయకూడదు, ఏమి అపహరించకూడదు. తర్వాత సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచాలి. అంటే మంచి నమ్మకమైన దాసుడా, దేవుడు ఎంత సంతోషపడతాడు ఆ పేరుంటే మనకు. సంపూర్ణంగా ఉండాలి నమ్మకత్వం. నాలుగవది, అన్ని కార్యములు యందు వారిని సంతోషపెట్టాలి, వారికి లోబడి ఉండాలని వారిని హెచ్చరించు. ఇవి హెచ్చరించమంటున్నాడు. ఎదురు మాట చెప్పొద్దు. యవనస్తులకి బాగా ఇష్టం ఏంటి? ఓ అన్న లేదంటే ఓ తమ్ముడు ఈ పని చేయంటే వెంటనే ఏమొస్తుంది? రివర్స్ అటుపక్క నుంచే రివర్స్ ఏమొస్తుంది అన్న? లేదు అంకుల్ నేను చేయట్లేదు, నేను పోతున్నా అంకుల్ అంటాడు. లేకపోతే నాకు పన్ను ఉందని అంటాడు. లేదంటే వినపడినా వినపడకుండా వెళ్ళిపోతాడు. అందుకే చూడండి, యవనస్తుల మీటింగ్ ఉంటుంది, అందరూ ఉండండి, ఎవరు ఉండరు. ఇప్పుడు ఎందుకు సుమారుగా ఈ మధ్య కాలంలోనే ఇది ఇప్పుడు నేను 6వ వారం నేను లెక్క పెట్టుకొని చూసుకుంటూ వస్తే 6 వారాల్లో యవనస్తులైన వారు చాలా 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 తక్కువ మంది కనపడతారు. ఎందుకు వెళ్ళిపోతారో తెలీదు, ఎందుకు ఉండరో అర్థం కాదు, ఏం సాధిస్తారో లోకంలో ఏమీ అర్థం కానటువంటి పని. దేవుని మందిరంలో ఒక మాట ప్రకటించబడిన తర్వాత యవన పురుషులను దేవుడు హెచ్చరించమంటున్నాడు. ఎదురు మాట చెప్పొద్దు. ఈ పని ఉంది ఉండు అంటే ఎస్ ఉంటా అనడమే ఎదురు మాట చెప్పకపోవడం అంటే. లేదు నేను వెళ్ళిపోతా, ఎదురు మాట చెప్పడమే. లేదు నేను చేయను, ఎదురు మాట చెప్పడమే. నాకు చెప్పకండి, ఎదురు మాట చెప్పడమే. మౌనంగా తెలిసినా వినపడినా వినపడకపోయినా అలా వెళ్ళిపోవడం, ఎదురు మాట చెప్పడమే. యవనస్తులైన వాళ్ళు ఈ సంగతి నేర్చుకోవాలి. దేవుడు హెచ్చరించమన్నాడు. తీతును మనల్ని హెచ్చరిస్తున్నాడు ఈనాడు. నువ్వు ఎదురు మాట చెప్తున్నావా? తర్వాత అపహరింపక. ఏం అపహరిస్తాం మనము? మొట్టమొదట దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని అపహరిస్తాం. సింపుల్గా ఒక మాట చెప్తాను యవనస్తులందరికీ. ఇది ఏం దినము? ప్రభు దినం. టైం ఎవరిది? ఆయనది. మరి నువ్వేం చేస్తున్నావు? నీ ఇష్టానుసారంగా టైంను యూటిలైజ్ కాదు, నిష్ప్రయోజకంగా వాడుతున్నావు, నిష్ప్రయోజనంగా వాడుతున్నావు. పేరెంట్స్ కూడా దేవుని ప్రేమతో మనవి, మీ యవనస్తులైన పిల్లలను దేవుని మందిరంలోనే పెంచండి, వాళ్ళని ఉండమనండి, వాళ్ళని ఆ పనులన్నీ చేయమనండి, ఊడవమనండి, కడగమనండి, ఏదైనా కానీ వాళ్ళు బాగుపడతారు. తల్లిదండ్రులకు ఒకవేళ గ్రహింపు ఉన్నా లేకపోయినా ఉంటే మంచిది, లేకపోతే ఉంచండి. వాళ్ళు అన్ని విషయాలు నేర్చుకుంటారు, దేవుడు అన్ని విషయాలు నేర్పుతాడు. కాబట్టి యవ్వన పురుషులు ఎదురు మాట చెప్పకూడదు. ప్రభువా నువ్వు ఈ మాట నాతో మాట్లాడినావు, ఇక మీద నేను నీకు ఎదురు చెప్పను. సమయాన్ని నేను ఎంత అపహరించా? ఇది ప్రభువు దినం అంటున్నా, నా ఇష్టం వచ్చినట్లు పోతున్నా. నాకు ఇష్టం వచ్చిన ఫ్రెండ్స్, నాకు ఇష్టం వచ్చిన స్థలాలు తిరగడము, బండ్ల మీద పడడము, కాలో చేయి విరగొట్టుకోవడము, మళ్ళా ఏడుస్తూ ప్రార్థన చేయబడడం. అన్నా మొన్న బండి మీద నుంచి పడ్డాడన్నా. ఎందుకు ఈ బాధ అంతా? ఇది ప్రభు దినం అయినప్పుడు ప్రభు పాదాల దగ్గరనే ఈ రోజంతా గడిపితే ఎంత ధన్యులం మనం, ఎంత ధన్యులం. యవనస్తులారా అందరూ జాగ్రత్తగా మీ సమయాన్ని, దేవుడు మీకు ఇచ్చిన సమయాన్ని అపహరించద్దు. మీరు ఫిజికల్గా దొంగతనం చేయకపోవచ్చు, దేవుడు మీకు ఇచ్చిన సమయాన్ని ఎంత దొంగతనం చేస్తున్నారో తెలుసా? దేవునికి ఇచ్చే సమయం ఎక్కడా? తర్వాత ప్రభువుని అన్ని కార్యాల్లో సంతోషపెట్టాలి, మంచి నమ్మకత్వాన్ని కనపరచాలి. దేవుడి మాటల చేత హెచ్చరించమన్నాడు. అన్నిటిలో వారికి లోబడి, మన పరలోకపు దేవుడు మన యజమాని ఆయన, అన్నిటిలో ఆయనకు లోబడి ఉండాలి. యవనస్తులైన బాయ్స్ లేదా బ్రదర్స్ ఈ సంగతుల చేత హెచ్చరించబడుతున్నాం. ఇంకా ఎదురు మాట చెప్తే పరీక్షించుకో, ఏం చేస్తున్నావు, నీ స్థితి ఏంటో. ఇంకా దొంగతనం చేస్తే దేవుని సమయాన్ని, దేవుడు నీకు జీవితంలో సమయమే లేకుండా చేస్తే, ఇంకా దేవుడు మంచి నమ్మకంగా ఉండాలని దేవుడు ఆశిస్తే నమ్మకత్వాన్ని నువ్వు కోల్పోతే, ప్రభువుని సంతోష పెట్టకుండా నీకు ఇష్టం వచ్చిన వాటిలో నువ్వు సంతోషపడుతూ ఉంటే, నీకు సంతోషమే లేకుండా చేస్తే, దేవుడు లోపడమంటున్నాడు. ఇది గద్దింపు, హెచ్చరిక. లోపడకపోతే నువ్వే కనపడకుండా పోతావేమో. యవ్వన పురుషుల్ని హెచ్చరించు. హెచ్చరిక. యవనస్తులందరికీ ఇది ఒక హెచ్చరిక. దేవునికి ఎదురు చెప్పద్దు, దేవుని మాటకు లోబడు. చాలామంది మొదటే చెప్పినట్టు లోపాలను సరిదిద్దని, ఎదుటోళ్ళ తప్పులు ఎదగడంలో చాలా ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటారు యవనస్తులు. చాలా గొప్పోళ్ళు. నీకు దేవుడు ఆ పని అప్పగించలా. యు బీ హంబుల్,
బీ సైలెంట్. వాడు దేవుడు నీకేం అప్పగించినా దాన్ని ఎదురు మాట మాట్లాడకుండా చేసేది నేర్చుకుంటే దేవుడు చాలా అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. ఉన్నతంగా ఆయన పరిచర్యలో, పనిలో, లేదా నీకు ఇచ్చిన ఉద్యోగంలో నువ్వు ఎక్కడ పని చేసినా తలగానే ఉంచుతాడు తప్ప తోకగా ఉంచడు. యవనస్తులమైన పురుషులు హెచ్చరించబడుతూ ఉన్నాం. ఇది 4వది. 5వ చదువు ముగిస్తాం. సమయం వేగంగా వెళ్ళిపోయింది, క్షమించండి. ఈ మాట చదువుకొని ఆపుదాం. 3వ అధ్యాయం 2వ వచనం, తీతుకు రాసిన పత్రిక. ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలననియు. ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి మొదటి నుంచి చదివేద్దాం. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలననియు. ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలననియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులనై ఉండవలననియు వారికి జ్ఞాపకము చేయుము. చివరిది జస్ట్ జ్ఞాపకం చేయండి. అన్నీ తెలిసినవే జ్ఞాపకం చేయండి. దేవుని వాక్యం మనల్ని జ్ఞాపకం చేయమంటున్నాడు. ఇవన్నీ జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ అధిపతులు, అధికారులే కాదు, ప్రతి విశ్వాసి, దేవుని యొక్క రక్తంలో కడగబడినటువంటి ప్రతి క్రైస్తవురాలు, క్రీస్తును ధరించుకున్నవారు, మతానికి కాదు, వాళ్ళందరూ ఎలా ఉండాలని జ్ఞాపకం చేయమంటున్నాడంటే, మాకు ఇవన్నీ తెలీదా? అందుకే ఇందులో పాలు పొందేటప్పుడల్లా నన్ను ఏం చేయమన్నాడు ఆయన ప్రభు? జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు? మర్చిపోతారని. మనకి ఇప్పుడు మళ్ళీ జ్ఞాపకం చెయ్యు. వాళ్ళందరికీ జ్ఞాపకం చేయండి ఈ మాటలన్నీ. ఏం చెప్పాడు వరుసగా నేను మీకు గమనిస్తే, లోబడి విధేయులుగా ఉండాలి. అన్నిట్లో వచ్చింది ఇది. చాలా సందర్భాల్లో మనం అవిధేయులం, ఇప్పుడు విధేయులం అవుదాం, లోపడదాం. 2వది, ప్రతి సత్కార్యం చేయుటకు సిద్ధపడి ఉండాలి. సత్కార్యం అంటే మంచి పని చేయడానికి సిద్ధంగా ఉండాలి. పారిపోకండి, తప్పించుకోవద్దు, సాకులు చెప్పొద్దు. ఎలీషా వెళ్తూ 12వ అరక దున్నుతున్నాడు. మంచి వ్యవసాయదారుడు. ముందు 11 అరకలు అంటే మడకలు అంటాం మేము, ఆ మడకలు దున్నుతున్నారు. ఈయన 12వ అరకను దున్నిస్తున్నాడు అన్నమాట. ఏలియా ఆయన చూశాడు. బాబు నువ్వు వచ్చేయాలి నాతో పాటు. వచ్చేస్తా, అయితే మా అమ్మ నాన్నను పోయి చూసొస్తా అని గొప్ప విందు చేయించి వారిని సంతోషపెట్టిన తర్వాత వెళ్ళిపోయాడు. ఇంకంతే, మళ్ళీ ఇనికి రాలేదు. వచ్చాడా? ఎక్కడ వచ్చాడు చదువుతామా? ఎక్కడ? అది సత్కార్యం, ఏంటి? మంచి పని. దైవజనుడు, దేవుని యొక్క ఆత్మచేత దేవుని మాటలను ప్రజలకు ప్రకటించే ప్రవక్త, ఆయన పిలిచాడు, ఇది మంచి పని, వెళ్ళిపోవాలి. ఆయన కూడా నేను ఇంకో మంచి పని చేసి వస్తా, మా అమ్మ నాన్న సంతోష పెట్టొస్తా, పో చేశాడు, వచ్చేసాడు, వెళ్ళిపోయారు. ఇంకిద్దరు అంతే. ప్రతి సత్కార్యం ఒకటే, ఏదైనా సరే ఇది మంచి పని అన్న, ఈ మంచి పని చేయడానికి నెహెమ్యా అన్నాడు, ఈ మంచి పని చేయడానికి మనం పూనుకుందాం రండి, కట్టుదాం రండి అని అన్నాడు. మంచి పనికి ఎవరైనా సరే మిమ్మల్ని పిలిస్తే వెంటనే ముందుండాలి, వెంటనే సిద్ధంగా ఉండాలి, ఎప్పుడైనా సరే వస్తానని చెప్పాలి. అంతే తప్ప వేరే సాకులు చెప్పడం వల్ల దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడు. మన సమయాలన్నీ, మన కాలగతులన్నీ ఆయన చేతుల్లో ఉంటాయి. సత్కార్యమునకు సిద్ధమా అంటే మంచి పనికి సిద్ధమా ఆలోచించు. తర్వాత 3వ చెప్పాడు, మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికం అంటే సహనమని లేదా మృదుత్వం అని చెప్పచ్చు. మనం అందరికీ చాలా మృదువుగా కనపడాలి. వెన్నలాగా ముట్టుకుంటే కరిగిపోయేటట్టు. ఏది? భౌతిక రూపం కాదు, మన మనస్సు, మన జీవన విధానం, మన ప్రవర్తన తీరు, మనం పలికే పలుకు, అందులో సహనం, మృదుత్వం ఇది ఉట్టిపడాలి, అది కనపడాలి. తర్వాత ఎవరిని దూషింపక, ఎవరిని తిట్టనవసరంలా మనం అదేదో మనకే మనం చేసుకోవాలి. నన్ను నేనే చేసుకోవాలి, నిన్ను నువ్వే. ఎవరిని దూషించే హక్కు ఎవరికీ లేదు, తిట్టే హక్కు అంతకంటే లేదు. ఎవరిని దూషించద్దు అని చెప్పాడు. ఊరికే వస్తాయి. కొంతమంది తిడతానే మాట్లాడతారు, ఇంకొంతమందికి మాటకు ముందు ఒక తిట్టు, వెనక ఒక తిట్టు. ఏందో ఈ జీవితము అని తిట్లతోనే మొదలవుతాయి వాళ్ళ బతుకులన్నీ. ఈ తిట్లక్కర్లేదు, దూషించడం అసలు అవసరమే లేదు. నెక్స్ట్ ఏం చెప్పాడు? జగడమాడని వారు. ఇది చెప్పాలంటే కూడా చాలా భయము, సిగ్గు కూడా కలుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఈ మధ్య ఎక్కువ అయిపోయినారు వీళ్ళంతా. ఊరికే జగడం, కొట్లాడటమే. ప్రతిదానికి, చిన్నదానికి పెద్దదానికి కొట్లాడే వాళ్ళు ఎక్కువ అయిపోయినారు. ఇప్పుడు మనలో కూడా చాలా మంది ఊరికేనే కొట్లాడతారు, దేనికో అర్థమే కాదు అసలు. దానివల్ల ప్రయోజనం ఏంటి అసలు? మిమ్మల్ని మీరు అవమానపరచుకోవడం తప్ప ఇంకేం ఉండదు. కొట్లాట అంటే 1000 మైళ్ళ దూరంలో ఉండు. సమాధానం అంటే అసలు గ్యాప్ లేకుండా ముందుకు వచ్చేయండి, అంత హత్తుకోవాలి.
ఐక్యత అన్నా, సమాధానం అన్నా, ప్రేమ అన్నా అంత సమీపంగా రావాలి. బంధం అది. జగడమా 1000 మైలు దూరం వెళ్ళిపో. దేవుని పిల్లలకు తగ్గింది జగడం కాదు, సర్దుకోవడం, కలిసిపోవడం, సమాధాన పడటం, ఐక్యత కలిగి ఉండడం. ఇవి దేవుడు చెప్పింది మనకు, ఇవి దేవుడు మనకు చెప్పింది. కాబట్టి జగడం ఆడే వాళ్ళు లోకం, దేవుని మందిరంలో దేవుని పిల్లలు కాదు. వాళ్ళు జగడం ఆడే వాళ్ళబ్బా, వాళ్ళు బాగా కొట్లాడే వాళ్ళు, వాళ్ళతో మనం ఏమి మాట్లాడలేమనే టైటిల్ మనకి ఎందుకండి? యేసుప్రభు అట్లా ఏమన్నా బతకమన్నాడా మనల్ని? చాలా సింపుల్గా ఆలోచించండి. నిన్ను అంటారు ఊరికే, అమ్మో చాలా కొట్లాడుతుంది ఆమె, అసలు అంత మాట్లాడలేమని. ఎందుకు ఈ జీవితం అసలు? అలాంటి సాక్ష్యం తెచ్చుకొని ఎందుకు బతకడం చెప్పండి? దేవుడు అస్సలు ఇష్టపడ్డు. వాళ్ళు కొట్లాడేవారు, వాళ్ళు జగడమాడేవారు అని అనిపించుకున్నామా? అది ఒక ట్రెండ్ అయిపోయింది ఇప్పుడు. ఎంత గట్టిగా కొట్లాడితే అంత బలమా? చెప్పాడు దేవుడు ఏమన్నా అలాగా మనల్ని? అసలు లేని లక్షణాల్లో పేరుని తెచ్చుకుంటున్నామో నాకు అసలు ఇప్పటికీ అర్థమే కాదు. ఆలోచిద్దాం. జగడమాడని వారు, లాస్ట్ శాంతులు. ఇది ఇష్టం దేవునికి. శాంతంగా, నా శాంతినే నేను మీకు అనుగ్రహించుతున్నా, లోకం ఇచ్చినట్టుగా కాదు. దేవుని యొక్క శాంతి దావీదు అనుభవించాడు. అల్లకల్లోలమైన జీవితం, ఆయన శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుచున్నాడు. అయిపోయిందంతా లోకంలో జీవితం, దాని పక్కన పెట్టండి. ప్రభువా నీ శాంతి నాకివ్వు. ప్రభు శాంతంగా మనం బ్రతకడం, ప్రభు శాంతంతో మనం బ్రతకడం చాలా గొప్ప భాగ్యం. అందుకే మా నాయన ఎప్పుడో మాట చెప్పాడు, రే నిండుకుండా తొనకదరా, అరకుండే తొనికి ఉన్న నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయని. సరా, నిండుకుండ అంటే శాంతంగా ఉంటుంది, కదలకుండా ప్రశాంతంగా ఉంటుంది. అరకుండలో నీళ్లు మోసిన వాళ్ళకి తెలుస్తుంది చిన్నప్పుడు, అది పడేస్తుంది అనమాట. తొనికి ఇట్లు తిరిగి అట్లు తిరిగి తొనుకుతానే ఉంటాయి, నీళ్ళు స్థిరంగా ఉండవు. నిండుకుండలో నీళ్ళు తొనకవు, అలా ఉంటుంది. కాబట్టి వీటిని జ్ఞాపకం చేయమంటున్నాడు తీతుకు. ఇవన్నీ తెలిసినవే, తెలియనివేం కాదు, జ్ఞాపకం చేయబడ్డాం. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ఎట్లున్నావు నువ్వు, ఇప్పుడు ఎట్లయ్యావు, ఎట్లుండమంటున్నాడు దేవుడు నిన్ను. దాన్ని ఆలోచించి మనల్ని మనమే పరీక్ష చేసుకుందాం. నంబర్ 1, లోపాలను దిద్దుకుందాం. రెండోది మనం చదువుకున్నాం, స్వస్థులకు నిమిత్తం కఠినంగా ఏం చేయమన్నాడు? గద్దించమన్నాడు. కఠినంగా గద్దించమన్నాడు. చాలా సంగతులు, సంఘంలో చాలా రకరకాలైన వాళ్ళు అందరూ ఉంటారు, మోసపుచ్చేవారు ఉంటారు, వాళ్ళు గద్దించమన్నాడు. ఈ గద్దింపుకు లోపడాలి, లేకపోతే ఎప్పుడు హఠాత్తుగా నాశనం వస్తుందో తెలీదు. మూడవది మనం చదువుకున్నాము, హితబోధకు అనుకూలమైన సంగతుల్ని బోధించమన్నాడు. ఎవరెవరికి ఎలాంటి బోధ అవసరమో, ఎలా ఉండాలనో వాటిని బోధించమన్నాడు. నాలుగవది, హెచ్చరించు. యవ్వన పురుషుల్ని సంఘములో, లేదంటే వాళ్ళు ఎలా ఉండాలనో ఈ మాటల చేత హెచ్చరించు. ఎదురు మాట చెప్పకుండా, అపహరింపకుండా, యజమానుల్ని సంతోషపెడుతూ దేవునికి లోబడి ఉండాలనే సంగతుల్ని హెచ్చరించమన్నాడు. లాస్ట్ ఇప్పుడు చదివా 3:2 జ్ఞాపకం చెయ్యండి. వాళ్ళు లోబడి విధేయులుగా ఉండాలి. ఏమండి, ప్రతి సత్కార్యానికి సిద్ధపడి ఉండాలి, సంపూర్ణమైన సాత్వికం కనపరచాలి, దూషించకూడదు, కొట్లాడకూడదు, శాంతంగా ఉండాలి. ఇవన్నీ తెలిసినవే, అందరికీ జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువా మీరు ఎట్లుండమన్నారు, నేను ఎట్లున్నా, నన్ను క్షమించు ప్రభువా. యోగ్యంగా ఈ బలలో పాలు పొందుదాం. ప్రభు మనకు సహాయం చేయను గాక. మోకరించండి, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేస్తాం.